భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులు హైందవ ధర్మానికి వాటిల్లుతున్న చేటుకు ఆవేదన చెంది ఓ మహోన్నత గ్రంథాన్ని డాక్టర్ వెలగపూడి ప్రకాశ్రావు రచించారు. ఆయన రచించిన అంబుషింగ్ హిందూయిజం గ్రంథావిష్కరణ సభ భారత్ టుడే కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. స్వామి పరిపూర్ణానంద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమెరికాలో దీర్ఘకాలం అత్యున్నత ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ప్రకాశ్రావు అనునిత్యం పరితపించేది భారతావని శ్రేయస్సు, ధర్మ పరిరక్షణ, దేవాలయాల సంరక్షణ కోసమే. సేవ్ టెంపుల్ పేరిట ఆయన విస్తృత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పలు ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. దేశంలో ధర్మానికి విఘాతం కలిగిన సందర్భాలు, ఇతర మతాల అనుచిత వైఖరి, అకారణంగా హిందూ మతంపై దూషణలు, దుశ్చర్యలు, ఎందుకు నేను హిందువు, ఇలా పలు అంశాల సంకలనంగా అంబుషింగ్ హిందూయిజం పుస్తకాన్ని అద్భుత రీతిలో రచించారు. సెక్యులర్ కాన్సెప్ట్ మనం థింక్ చేస్తున్నాం, కానీ మన సంస్కృతి మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఎవరూ ఆలోచించట్లేదు. జర్మనీ వాళ్ళు ప్రౌడ్గా చెబుతారు మేము క్రిస్టియన్ కంట్రీ అని, బ్రిటిష్ వాళ్ళు చెబుతారు, యుఎస్లో దాదాపు అందరూ చెబుతారు, కానీ ఒక్కళ్ళు కూడా ఎవరు క్వశ్చన్ చేయరు వాళ్ళని. మనం ఇక్కడ 80% హిందూస్ ఉండి మేము హిందూ అని ఒక్క మాట అంటే ఈ సెక్యులర్ మీడియా దీస్ మెకాలే చిల్డ్రన్ దే జంప్ ఓవర్ నైట్ అండ్ దెన్ కీప్ ఆన్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ అవర్ హిందూయిజం. హిందీ, హిందూ, హిందుస్థాన్, ఈ మూడు మాటలు ఎవరైతే అంటారో వాళ్ళు యాక్చువల్లీ డిస్ట్రాయింగ్, క్రియేటింగ్ డివిజన్స్ అని కూడా చెప్పారు జస్ట్ 2 days కిందట. అంటే హిందీ కూడా అండి, ఇప్పుడు పోనీ హిందూ మతం అంటే హిందీ మాట్లాడేవాళ్ళు కూడా డివిజన్ చేస్తున్నారని వాళ్ళు చెబుతున్నారు. సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచి అంటే నాకు మనసు బాగా అనుకోండి, ఏదన్నా అనుకోండి, యాంగ్జైటీ, మన సంస్కృతి నిలబడుతుందా లేదా అన్న ఉద్దేశంతో దాంతో కొన్ని ఆర్టికల్స్ రాస్తాం మొదలుపెట్టాను. దాదాపు ఒక 100 ఆర్టికల్స్ ఉంటాయి నా వెబ్సైట్కి వెళ్తే, savtemples.org. సో ఇందులో మాత్రం డిఫరెంట్ డైరెక్షన్ నుంచి ఎవరైతే వాళ్ళు మనని అటాక్ చేస్తున్నారో ఆ ఆర్టికల్స్ మాత్రమే పెట్టాను. ఇందులో 24 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్సే కాదండి, ముస్లిమ్సే కాదండి, అసలు వరస్ట్ ఎనిమీస్ మన హిందూస్ అండి. వాళ్ళు చేసినంత నష్టం కడమ రిలీజన్స్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టెంపుల్ ల్యాండ్స్ చూడండి, ఎవరైతే ఎంత టెంపుల్ ల్యాండ్స్ దాదాపు 30-40 పోయినాయి ఇప్పటికి. చూడండి ఎవరు కొని ఉంటారు. అవి హిందూస్ తప్ప ఎవరు కూడా హిందూ టెంపుల్ ల్యాండ్స్ టచ్ చేయలేదండి. ధర్మం కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం డాక్టర్ వెలగపూడి ప్రకాశ్రావు అవిరళ కృషి చేస్తున్నారని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ధర్మం కోసం, దేశం కోసం ఆయన చేస్తున్న సాహిత్య సేవలు ప్రశంసనీయమన్నారు. భారతావనిలో కోట్లాది మంది ఉన్న హిందువులందరూ సమైక్యంగా ఉంటారని, అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఏకతాటిగా నిలిచి అనంతరం ఎవరికి వారే అనే రీతిలో ఉంటున్నారని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ధర్మానికి విఘాతం కలిగిన సమయంలో నిర్లిప్త వైఖరి తగదన్నారు. అయితే ఇతర మతాల్లో ఈ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ రచయిత డాక్టర్ వెలగపూడి ప్రకాశ్రావు సతీమణి తదితరులు పాల్గొన్నారు. భారత్ టుడే డైరెక్టర్ వల్లీశ్వర్ ప్రారంభోపన్యాసం చేశారు. ధర్మం మీద ఎవరు దాడులు చేస్తున్నారు? అమెరికా వాళ్ళు వచ్చి దాడులు చేయట్లేదు, ఇప్పుడు అరబ్ దేశస్తులు వచ్చి దాడులు చేయట్లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని తెల్లదొరలందరూ దాడులు చేశారు, దీన్ని ఆక్రమించుకున్నారు. ఇది మనం చదువుకున్నాం. ఒకప్పుడు ఈ దేశాన్ని అరబ్ నుంచి వచ్చారు, దాడులు చేశారు, దోచుకున్నారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు దోచుకుంటున్నారు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఎవరు నాశనం చేస్తున్నారని అంటే వాళ్ళ ఆత్మలు, వాళ్ళు చచ్చిపోయిన ఆ ఆత్మలన్నీ ఇక్కడ బట్టి మనల్ని రాజకీయ నాయకుల రూపంలో, ఇంకో రూపంలో, బ్యూరోక్రాట్స్ రూపంలో, రకరకాల రూపాల్లో మనల్ని బట్టి పీడిస్తున్నాయనంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలి చెప్పండి? హిందుత్వానికి ఏముందండి, దానికి డోకా లేదని చాలామంది అంటుంటారు. డోకా ఉందో లేదో ఈ పుస్తకం చదవండి. సో నిజంగా చదవండి, ఆయన ఆవేదన ఏంటో అర్థమవుతుంది. ఆయన ఇప్పటికీ ఆవేదన ఏంటంటే ఈ 2 నెలలు ఇక్కడ ఉండి తిరుపతిలో ఇప్పుడు సేవ్ టెంపుల్స్ ఆఫీస్ అది తీసుకున్నాము. నేను కొంతమంది నాకు పరిచయస్తులను అప్పచెప్పాను. అక్కడ ఒక ఫుల్ టైమర్ని పెట్టారు.
దే వాంట్ టు వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే సేవ్ టెంపుల్స్ ద్వారా ఒక 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి దేవాలయాల్ని, దాని యొక్క చరిత్రని, దాని పుట్టుపూర్వోత్తరాలని, దాన్ని ఎవరు కట్టారు, దానికి ఆస్తిపాస్తులు ఏముండేది, ఎలా ఉండేది, ఎలా నడిచింది, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్ చేసి వాటన్నిటిని, అంటే ముందు చిత్తూరు జిల్లా వర్కౌట్ చేసి, అంటే తిరుపతి చుట్టూతా తయారు చేసి, తర్వాత చిత్తూరు జిల్లా చేసి, తర్వాత ఒక్కొక్క జిల్లా అలా చేసి కనీసం ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తయారు చేద్దామనే ఆలోచనతో ఒక ఫుల్ టైమర్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టి